అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పిన నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ వర్ధంతి నేడు. ఈయన భారతీయ హేతువాది, మహారాష్ట్రకు చెందిన ఒక రచయిత. మహారాష్ట్రలో అంధశ్రద్ధ నిర్మూలన సమితిని స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు. వైద్యుడుగా 12 సంవత్సరాలు పనిచేసిన తరువాత నరేంద్ర దబోల్కర్ సామాజిక రంగంలో 1980లో ఉద్యమించాడు. భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడుగాను సేవలందించారు. 1990-2010 మధ్యకాలంలో దబోల్కర్ దళితుల సమానత్వం కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. దేశంలో గాడ్మెన్లుగా ప్రసిద్ధి చెందిన సాధువులను, వారి లీలలను, మాంత్రిక శక్తులను ఖండించాడు, విమర్శించాడు. ఆ క్రమంలో ఎన్నో హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నాడు, అవమానాలను భరించాడు. నేను నా దేశ ప్రజల మధ్య పోలీసులో భద్రత తీసుకుంటే నాలోనే ఏదో లోపం ఉన్నట్లు. నేను భారత రాజ్యాంగ చట్టాల ద్వారానే అందరి కోసం పోరాడుతున్నాను అన్న నరేంద్ర అచ్యుత్ దబోల్కర్ 2013 ఆగస్టు 20న హత్య గావింపబడ్డాడు.